Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 7.2. Exercise 7.2 lo first question. Number line, draw a number line and locate the points. Locate the points on them. అంటే ఒక నెంబర్ లైన్ డ్రా చేసి దాంట్లో పాయింట్స్ని మనం పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏ ఏమిచ్చారు? 1/2, 1/4, 3/4, 4/4 ఈ పాయింట్స్ అనేవి ఇచ్చారు. చూడండి, ఈ మూడు లైక్ ఫ్రాక్షన్స్, ఇది ఒక్కటే అన్లైక్ ఫ్రాక్షన్. ఎప్పుడైనా నెంబర్ లైన్ని మనం ఈజీగా చేసుకోవాలంటే అన్నీ లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈ 1/2ని ఇంటూ 2 చేసుకోవచ్చు. 1/4, 3/4, 4/4. అప్పుడు ఎలా ఏమొస్తుంది? చూడండి, 1 2s 2/4, 1/4, 3/4, 4/4. ఓకే, ఇప్పుడు నెంబర్ లైన్ని డ్రా చేసుకుందాం. 0, ఇది 1 అనుకుంటే ఇది 2. ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకున్నాం. చూడండి, ఎన్ని పార్ట్స్ చేసుకోవాలి? 4 పార్ట్స్ చేసుకోవాలి. 1 2 3 4. మళ్ళీ 1 2 3 4. ఓకే, ఫస్ట్ 0/4 అనుకుంటే ఇది 1/4, 2/4, 3/4, 4/4. 4/4 అంటే 4 ones 4 ones అంటే ఎంత? 1 కదా అర్థం. నెక్స్ట్ 5/4, 6/4, 7/4. ఈ 2ని 8/4 అంటే 4 ones 4 2s ఎంత వస్తుంది? 2 కదా. ఇప్పుడు మనం పాయింట్స్ని ఏం చేయమన్నారు? లొకేట్ చేయమన్నారు. మనకేం కావాలి? 2/4, నెక్స్ట్ 3/4, 4/4 అంటే ఇదే కదా. 4/4 ఏమని రాసుకున్నాం? 1, కానీ ఇదే. నెక్స్ట్ 1/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1/8, 2/8, 3/8, 7/8. చూడండి, ఫస్ట్ 1/8, 2/8, 3/8, 7/8 ఇవన్నీ ఏంటి? డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? 8 8 అంటే ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. అప్పుడు ఇవేంటి? లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు ఇదేంటి? లైక్ ఫ్రాక్షన్స్. ఈ లైక్ ఫ్రాక్షన్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే, 0, ఈ 1 నుంచి అంటే 0 వరకు ఎన్ని లైన్స్ గీసుకోవాలి? 8 లైన్స్ గీసుకోవాలి సమానంగా. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇది చూడు, 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 1. నెక్స్ట్ 9/8, 10/8, 11/8, 12/8, 13/8, 14/8, 15/8, 16/8 అంటే ఇక్కడ ఎంత? 2. ఇది 0 1 2 ఎంతవరకైనా తీసుకోవచ్చు. మనకేం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 0. 0 ఏం రాసాను? 0/8. చూడండి, ఇక్కడ ఏం ఫస్ట్ చేయమన్నారు? 1/8ని లొకేట్ చేయమన్నారు. నెక్స్ట్ 2/8, నెక్స్ట్ 3/8, నెక్స్ట్ 7/8. ఓకే, 8/8 అంటే 1 కదా. చూడు, 16/8 అంటే 8 8 8 ones 8 2s అంటే 2. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ 11/8 అన్నారు అనుకోండి, ఇక్కడ మనం పాయింట్ని లొకేట్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండ్? సి అంటే 2/5, 3/5, 8/5, 4/5. ఇది చూడండి,
ఇవన్నీ ఏంటి? 2/5, 3/5, 8/5, 4/5 అనేవి లైక్ ఫ్రాక్షన్స్. ఇవేంటి? లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం నెంబర్ లైన్ని డ్రా చేసుకుందాం. ఓకే, 0, ఇక్కడ 1, ఇక్కడ 2. ఎన్ని గీతలు గీసుకోవాలి? 5. 1 2 3 4 5. 1 2 3 4 5. ఓకే, ఈ 0ని ఏం రాయవచ్చు? 0/5 రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? 0/5. ఇక్కడ 1/5, 2/5, 3/5, 4/5, 5/5. 5/5 అంటే ఎంత? 1 అని అర్థం. 6/5, 7/5, 8/5, 9/5, 10/5. 5 టేబుల్లో 5 1s 5 2s అంటే 2 అని అర్థం. ఓకే, ఏమేమి లొకేట్ చేయమన్నారు? 2/5 ఇక్కడ ఉంది, 3/5 దాని పక్కనే, 4/5, నెక్స్ట్ 8 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ the following as mixed fractions. ఇచ్చిన వాటిని మనం ఎలా మార్చాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో మార్చాలి. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనం ఎలా మార్చాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇందులో ఫస్ట్ది ఏమి ఇచ్చారు? 20/3. ఇది చూడండి, నేను చాలా సింపుల్గా చెప్తాను, మీరు చాలా ఈజీగా ఎప్పుడైనా ఎక్కడ మర్చిపోరు కూడా. ఫస్ట్ ఇక్కడ ఏముంది? అది 3 వేసేసుకోండి. 3 మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ముందే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా ఉంటే ఫస్ట్ డివిజన్ చేసుకోండి. 3 టేబుల్లో 20 రాదు, దానికంటే చిన్న నెంబర్ 18. ఓకే, ఎన్ని టైమ్స్ వస్తుంది? 6 టైమ్స్. 20లో 18 తీస్తే 2. ఓకే, చూడండి, దీన్ని కోషంట్ రిమైండర్ అంటారు, దీన్ని కోషంట్, ఇది డివిడెండ్, ఇది డివైజర్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా రిమైండరు ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ పార్ట్లో వేసుకోవాలి. ఓకే, రిమైండర్ ఎక్కడ వేసుకోవాలి? న్యూమరేటర్ పార్ట్. ఓకే, 6ని ఎక్కడ వేసుకోవాలి? కోషంట్ నీకు ఎటుపక్క ఉంది అంటే ఒక 1 సైడ్కి ఉంది, నువ్వు అప్పుడు ఇక్కడ సైడ్లో వేసుకో. 6. 20/3 అంటే ఎంత? 6 2/3. నువ్వు చేసింది రైటా రాంగా అని నువ్వు తెలుసుకోవాలి. ఎలా? 3 6 18, 8 ప్లస్ 2 20, 20/3 వచ్చింది కదా, అంటే నువ్వు చేసింది రైట్. నెక్స్ట్ బి 11/5 అంటే 11/5. చూడండి, ఫస్ట్ ఏం రాసుకోమన్నాను నేను? డినామినేటర్ యాస్టీస్గా రాసుకోవాలి, దాన్ని అసలు ఏం చేయొద్దు, చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ చేయాలి. 5 11. 5 టేబుల్లో 11 రాదు, దానికంటే చిన్న నెంబర్ 10. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 11లో 10 తీస్తే 1. రిమైండర్ ఎక్కడ వేసుకోవాలన్నాను? న్యూమరేటర్ అంటే పైన వేసుకోవాలి. కోషంట్ ఎక్కడ వేసుకోవాలి? సైడ్ని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సి 17/7. ఫస్ట్ డివిజన్ చేద్దాం. 7 టేబుల్లో 17 రాదు, దానికంటే చిన్న నెంబర్ 14. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 7లో 4 తీస్తే 3. ఓకే, ఇది రిమైండర్, ఇది కోషంట్, ఇది గుర్తుపెట్టుకోండి. రిమైండర్ నేను ఎక్కడ వేయమన్నాను? ఇక్కడ 7 అలాగే వేసుకోవాలి.
రిమైండర్ని గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ పార్ట్లో వేసుకోవాలి. న్యూమరేటర్ పార్ట్ అంటే పైన, పైన అంటే ఇదే, ఫ్రాక్షన్కి పైన అంటే ఇదే కదా. 2 ఎటుపక్క వేసుకోవాలి, మనకి సైడ్ ఉంది కాబట్టి మనం సైడ్ని వేసుకోవాలి. ఇక్కడ 2. ఓకే, 7 2s 14, 14 + 3 17/7 వచ్చేసింది కదా మనకు ఆన్సర్. నెక్స్ట్ డి క్వశ్చన్ 28/5. 28/5. 5 28. 5 టేబుల్లో 28 ఎనీ టైమ్స్? 5 25s. 8లో 5 తీస్తే 3. ఇది కోషంట్, ఇది రిమైండర్. ఓకే, రిమైండర్ని ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ 5 యాస్టీస్గా రాసుకోవాలి. రిమైండర్ని పైన వేసుకోవాలి, కోషంట్ని పక్కన వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 19/6. 6ని అలాగే రాసుకుందాం. ఇక్కడ 6 టేబుల్లో 19. 6 టేబుల్లో 19 రాదు, దానికంటే చిన్న నెంబర్ 18. ఓకే, 6 టేబుల్లో 18 ఎనీ టైమ్స్? 3 టైమ్స్. 9లో 8 పోతే 1. ఇది కోషంట్, ఇది రిమైండర్. రిమైండర్ ఏం చేయాలి? పైన వేసుకోవాలి, కింద ఉంది కాబట్టి పైన. నెక్స్ట్ 3 సైడ్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఏమిచ్చారు? 35/9. 35/9 చూడండి. ఫస్ట్ ఏం రాసుకోవాలి? /9 వేసుకోవాలి. నెక్స్ట్ 9 టేబుల్లో 35 రాదు, దానికంటే చిన్న నెంబర్ 27. 9 టేబుల్లో 27 ఎనీ టైమ్స్? 3 టైమ్స్. 5లో 8 పోదు. నెక్స్ట్ 15. ఇక్కడ 2 ఉండిద్ది. 15లో 7 పోతే 8. 8 అనేది ఏంటి? రిమైండర్. రిమైండర్ని ఎప్పుడు మనం ఎక్కడ వేసుకోవాలి? న్యూమరేటర్ ప్లేస్లో, అంటే పైన వేసుకోవాలి ఫ్రాక్షన్కి. ఈ 3ని సైడ్ని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఫాలోయింగ్ యాజ్ ఇంప్రాపర్. ఇచ్చిన వాటిని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 7 3/4. ఫస్ట్ ఇది ఏమి ఇచ్చారు? 7 3/4. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ ఇదే ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇదే ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం దేంట్లో మార్చాలి? ఇంప్రాపర్గా మార్చాలి. ఫస్ట్ చూడండి, ఇదేంటి? ఇక్కడ ఉన్నది 4 డినామినేటర్ అంటది. ఈ 3ని ఏమంటారు? న్యూమరేటర్ అంటారు. ఇది హోల్ నెంబర్. 7 ఏంటి? హోల్ నెంబర్. ఫస్ట్ ఏం చేయాలి? 7 × 4 ఏంటి? ఓకే, ఫస్ట్ నేను ఒక ఫార్ములాలా రాస్తాను. హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్. ఈ 2 ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 3ని యాడ్ చేయాలి, అంటే న్యూమరేటర్ని యాడ్ చేయాలి. బై కింద ఏంటి? డినామినేటర్ యాస్టీస్గా రాసుకోవాలి. అది మాత్రం మాత్రం మారదు. ఓకే, చూడండి. ఈ 3 అనేది న్యూమరేటర్, ఈ 4 అనేది డినామినేటర్, ఈ 7 అనేది హోల్ నెంబర్. అది కూడా చెప్తున్నా క్లారిటీగా. ఓకే, హోల్ నెంబర్ ఏంటి? 7. 3 అనేది న్యూమరేటర్, 4 అనేది డినామినేటర్. చూడండి, ఫస్ట్ ఏం చేయమన్నాను? హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్. 7 × 4 ప్లస్ న్యూమరేటర్ ఎంత? 3 బై డినామినేటర్ మొత్తం ఎంత? 4. ఓకే, 7 4s 28 + 3
31/4. ఆన్సర్ ఎంత? 31/4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్లారిటీగా మనకు అర్థమైపోయి. 5 6/7. 5 6/7. చూడండి, 7 5లు 7 5s ప్లస్ ఏం చేయాలి? 6 యాడ్ చేయాలి. బై 7ని అలాగే రాసుకోవాలి. 7 5s 35, ఒక 6 41/7. ఓకే. నెక్స్ట్ 2 5/6. ఏంటి? 2 5/6. చూడండి, 6 2s ప్లస్ ఏం చేయాలి? 5ని యాడ్ చేయాలి. బై 6 అలా రాసుకోవాలి. 6 2s 12. 12 + 5 17/6. ఎంత? 17/6. నెక్స్ట్ డి 10 3/5. ఏంటి? 10 3/5. 10 3/5. ఫస్ట్ ఏం రాసుకోవాలి? 5 × 10 + 3 బై కింద ఎంత ఉంది? 5 అలాగే రాసుకోవాలి. 5 10s 50 + 3 53/5. ఓకే. ఈ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటి? 9 3/7. ఫస్ట్ ఏం చేయాలి? 7 9s ఏం యాడ్ చేయాలి? +3 న్యూమరేటర్ యాడ్ చేయాలి కదా, బై 7. 7 9s 63 + 3 66/7. నెక్స్ట్ ఎఫ్ ఏమి ఇచ్చారు? 8 4/9. ఏంటి? 8 4/9. 9 8s ప్లస్ ఇక్కడ ఏం చేయాలి? 4ని యాడ్ చేయాలి. బై 9. 9 యాస్టీస్గా రాసుకోవాలి. ఫస్ట్ 9 రాసేసుకొని 9 8s 72. 72కి 4 యాడ్ చేస్తే 76. 72కి 4 యాడ్ చేస్తే ఎంత? 76/9. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. మ్యాథ్స్ అనేది ఏ భయం లేకుండా చాలా నీట్గా క్లారిటీగా నేర్చుకోవచ్చు. ఇప్పటి నుంచి అయినా ఎవరైనా చూసిన ప్రతి ఒక్కళ్ళు కొంచెం లైక్ కొట్టండి, మాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.